ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ కోసం భారత ఏ జట్టు సిద్ధమైంది. నవంబర్ 14న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టుతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ జట్టుకు జితేష్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ టోర్నీ యువ ప్రతిభకు వేదికగా నిలవనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కోసం పిచ్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్, భారత ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాచ్ ఖతార్ రాజధాని దోహాల్లోని వెస్టర్న్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ స్టేడియంలోని పిచ్ సాధారణంగా బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటికి సమతుల్యంగా ఉంటుంది. అయితే టోర్నమెంట్ ప్రారంభంలో కొత్త పిచ్లపై ఆడుతున్నారు కాబట్టి ప్రారంభ ఓవర్లలో కొత్త బంతితో పేస్ బౌలర్లకు కొద్దిగా సహాయం లభించే అవకాశం ఉంది. మ్యాచ్ పురోగతి చెందుతున్న కొద్దీ బ్యాటింగ్ సులభమవుతుంది మరియు మధ్య ఓవర్లలో స్పిన్నర్ల పాత్ర కీలకంగా మారుతుంది. ఈ స్టేడియంలో చేజింగ్ చేసే జట్లకు కొద్దిగా మెరుగైన రికార్డుంది. అందువల్ల టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం మీద ఇది ఒక మంచి క్రికెట్ పిచ్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక వాతావరణ నివేదికను చూస్తే నవంబర్ 14వ తేదీన ఖతార్లోని దోహాలో వాతావరణం పొడిగా మరియు వేడిగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఆ రోజున వర్షం పడే అవకాశం దాదాపు శూన్యంగా ఉంటుంది. అయితే సాయంత్రం వేళల్లో మంచు ప్రభావం కూడా ఉండవచ్చు. ఇది రెండవ ఇన్నింగ్స్లో బంతిని పట్టుకోవడానికి బౌలర్లకు కష్టతరం చేస్తుంది. భారతదేశ కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్ను భారతదేశంలో టీవీలలో చూడాలి అనుకునేవారు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు. అలాగే ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్ కోసం సోనీ లివ్ యాప్ మరియు వెబ్సైట్లలో వీక్షించవచ్చు. ఇక ఈ మ్యాచ్ కోసం ఇండియా ఏ తుది జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. జట్టు కూర్పు, యువత మరియు ఆల్రౌండ్ నైపుణ్యాలతో సమతుల్యంగా ఉంది. భారత ఇన్నింగ్స్ ను యువ సంచలనాలు ప్రియాంష్ ఆర్య మరియు వైభవ్ సూర్యవంశీ ఆరంభించనున్నారు. ఈ ఇద్దరు దూకుడుగా ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తే యుఏఈ జట్టు ఆ హిట్టింగ్ తుఫాన్లో కొట్టుకుపోవడం ఖాయం. వన్ డౌన్ స్థానంలో వైస్ కెప్టెన్ నమన్ ధీర్ ఆడతాడు. ఇతను స్థిరమైన ఆటతో ఇన్నింగ్స్ ను చక్కదిద్దడంలో మరియు అవసరమైతే భారీ షాట్లాడడంలో కీలక పాత్ర పోషిస్తాడు. నమన్ ధీర్ పార్ట్ టైం బౌలర్ గా కూడా ఉపయోగపడతాడు. 4వ స్థానంలో సూర్యాంశు షెడ్గే రానున్నాడు. ఇతను జట్టులో నిలకడైన ఆటగాడిగా ఇన్నింగ్స్ మధ్యలో యాంకర్ రోల్ పోషించే బ్యాటర్గా వ్యవహరిస్తాడు. ఇతడు భారీ సిక్సర్లు కొడతాడని పేరున్నా గత ఐపీఎల్లో పెద్దగా మెరవలేదు. మరి ఈ సిరీస్లో ఏమైనా మెరుపులు మెరిపిస్తాడేమో వేచి చూడాలి. 5వ స్థానంలో పవర్ హిట్టర్ ఆల్రౌండర్ నెహాల్ వదేరా బరిలోకి దిగుతాడు. వదేరా పెద్ద షాట్లు ఆడే సామర్థ్యంతో పాటు బౌలింగ్ కూడా చేయగల ఆల్రౌండర్ కావడం జట్టుకు అదనపు బలం. ఇక కెప్టెన్, వికెట్ కీపర్ మరియు ఫినిషర్ అయిన జితేష్ శర్మ 6వ స్థానంలో బ్యాటింగ్కు వస్తాడు. అతని అనుభవం మిడిల్ ఆర్డర్కు కీలకం. ఫినిషర్గా జితేష్ శర్మ కీలక పాత్ర పోషించనున్నాడు. 7వ స్థానంలో మరో విధ్వంసకర ఫాస్ట్ మీడియం ఆల్రౌండర్ రమన్దీప్ సింగ్ ఫినిషింగ్ బరిలోకి దిగుతాడు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్గా సుయాష్ శర్మ బాధ్యత తీసుకుంటాడు. అతనికి లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ హర్ష్ దూబే సహకారం అందిస్తాడు. దూబే లోయర్ ఆర్డర్లో కూడా బ్యాటింగ్ చేయగలడు. ఫాస్ట్ బౌలర్లుగా విజయ్ కుమార్ వైశాఖ్ మరియు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ యష్ ఠాకూర్ నడిపిస్తారు. మొత్తంగా భారత జట్టు ఈ మ్యాచ్ కోసం 3 స్పెషలిస్ట్ బౌలర్లు, 4 ఆల్రౌండర్లతో బరిలోకి దిగనుంది. మరి ఈ యువ జట్టులోని ఆటగాళ్లు ఖతార్లో ఏమాత్రం కలేజా చూపిస్తారో వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.